నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఒక్కొక్కసారి నోటికి ఏమీ తినబుద్ధి కాకుండా ఏది సహించకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇక వెంటనే చికెన్ తెచ్చేసేసుకొని అందులోకి కాస్త గోంగూర వేసేసి ఇలా కొంచెం స్పైసీగా మంచి పుల్లపుల్లగా కారం కారంగా ఉండేలాగా నేను ఇప్పుడు చూపించబోయే విధంగా గోంగూర చికెన్ కర్రీని చేసుకొని తిని చూడండి. అసలు మాకు నోటికి ఏమీ తినబుద్ధి కావట్లేదు అన్న వాళ్ళు కూడా 2 ముద్దలు ఎక్కువగానే లాగిచ్చేస్తారండి. అంత కమ్మగా ఉంటుంది. ఇది ప్లెయిన్ రైస్లోకే కాదండి, చపాతీ, బగారా రైస్, బిర్యానీ ఇలా వేటితో తీసుకున్నా కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మరి ఇంత కమ్మని రుచి కలిగినటువంటి చికెన్ గోంగూరని నేను ఎలా చేసానో చూసేద్దాం మీకు పదండి. ఫ్రెండ్స్, మనము ఈ గోంగూర చికెన్ కర్రీ కోసం ఫస్ట్ ఒక 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ చికెన్కి నీచు స్మెల్ అనేది పోవడం కోసం కొద్దిగా సాల్ట్, కాస్త నిమ్మరసం వేసి శుభ్రంగా 4-5 సార్లు కడిగి ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇక ఈ 1/2 kg చికెన్కి గోంగూర కట్టలు చిన్నవైతే ఒక 3, పెద్దవైతే 2 కట్టలు తీసుకొని కాడలు రాకుండా ఓన్లీ ఆకుల వరకే తుంచుకొని ఫ్రెష్ వాటర్లో ఇందులో ఉండే ఇసుక, మట్టి లాంటిది అంతా కూడా పోయేదాకా శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత ఇక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇక నెక్స్ట్ మన గోంగూర చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక బిర్యానీ ఆకును తుంచుకొని వేసుకోవాలి. అలాగే 3 యాలకులు, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి ఒక 2 వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా తుంచుకొని వేసుకోవాలండి. ఇక ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని దగ్గరుండి ఉల్లిపాయలు మాడకుండా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా ఈ విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచి కలర్ వచ్చాక ఇక ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన అంతా పోయి మంచి అరోమా బయటకు రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేటప్పుడు ఒక్కొక్కసారి అడుగంటుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కాసిన నీళ్ళు చిలకరించుకొని వేయించుకుంటే చక్కగా మాడకుండా వేగుతుంది. ఇక ఇప్పుడు మీడియం సైజ్ టమాటోని ఒకటి తీసుకొని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటో పీసెస్ అన్నీ కూడా మంచిగా మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, టమాటో ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయినాయి కాబట్టి ఇక ఇప్పుడు ముందుగానే కడిగి ఉంచుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా వేసేసిన తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసి చికెన్లోని వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక 5 to 10 minutes పాటు చికెన్ అంతా కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ మనకు తినేటప్పుడు హార్డ్గా ఉండకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మన ఈ చికెన్ ఉడికేలోపు మనము పక్కన మరొక పొయ్యి మీద గోంగూరను ఉడికించుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని దాని మీద ఇలా ఒక మందపాటి బాండీని కానీ గిన్నెని కానీ పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగి ఘాట్లు పెట్టుకున్న ఒక 5 పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చిమిర్చిని వేయించుతున్నప్పుడు మీకు ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి. ఈ మిరపకాయలు వేయించి ఎయిర్ అంతా కూడా ఇలా బయటకు వస్తే భలే ఫన్నీగా ఉంది కదా. ఈ క్లిప్ మీరు కూడా చూస్తారనేసి తీయకుండా అలాగే ఉంచేసానండి. ఇక ఇప్పుడు మనము కడిగి ఉంచుకున్న గోంగూరనంతా కూడా ఈ మిర్చిలోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఇక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే గోంగూర అంతా కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయి ఉంటుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోంగూరనంతా కూడా పూర్తిగా చల్లారబెట్టేసి కాస్త వీలైతే రోట్లో వేసి నూరుకోండి, లేదా మిక్సీలో ఒక్క తిప్పుకున్నా పర్వాలేదు, లేదా గోంగూర వేయించుకున్న గిన్నెలోనే పప్పు గుత్తిపెట్టి ఎనుపుకున్నా కానీ చక్కగా మెత్తగా మెదిగిపోతుంది. ఇక ఇప్పుడు మన చికెన్ ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి మూత తీసి చూద్దామండి. చూస్తున్నారు కదా, ఇందులోని వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి మన చికెన్ అంతా కూడా ఈ విధంగా దగ్గరకు పడి ఉంది. ఇక ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ చికెన్లోని ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు వేయించుకొని ఆ తర్వాత మసాలాలు వేసుకోవాలండి. ఇలా మనము చికెన్ వేయించుకున్న తర్వాత మసాలాలు వేసుకుంటే చికెన్కి నీచు స్మెల్ అనేది పోయి కూర మంచి రుచిగా వస్తుంది, ముక్కలు కూడా భలే టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు 1 టీ స్పూను వేయించిన ధనియా పౌడరు అండ్ 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పౌడరు, ఇంకా అలాగే 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఇందాక గోంగూర ఉడికించేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, అవి కొద్దిగా ఘాటు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడ కారాన్ని కొంచెం తక్కువగా వేసుకున్నానండి. మనం తీసుకున్న గోంగూర పులుపుని బట్టి కూడా మనం కారాన్ని చూసి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చికెన్ అంతా కూడా వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకొని ఉంచుకున్న గోంగూర పేస్ట్ అంతా కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి మంచి వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ మెహందీ వీడియోస్ స్టిచ్చింగ్ రంగోలీ ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చెక్ చేసి నచ్చితే కనుక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, చికెన్లోకి గోంగూర పేస్ట్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకొని ఇక ఇప్పుడు ఇందులోకి ఎసరు పోసుకోవాలండి. ఒక 1.5 గ్లాసు వాటర్ను యాడ్ చేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఫైనల్గా ఉప్పు కారము కరెక్ట్గా ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కనుక ఇప్పుడే యాడ్ చేసేసి ఇక ఇప్పుడు మళ్ళీ దీని మీద లిడ్ పెట్టేసేసి స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంకి మధ్యలో పెట్టేసేసుకొని చికెన్ అంతా కూడా చక్కగా మెత్తగా ఉడికే వరకు ఒక 10 to 15 మినిట్స్ బట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మన గోంగూర చికెన్ కర్రీ అంతా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. కలరే కాదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా అంటే చాలా కమ్మని రుచిగా ఉంటుంది. మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈసారి. ఇక ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనము ఒక 1/2 టీ స్పూను గరం మసాలాను వేసుకోవాలి. ఇక్కడ నేను మసాలాలు ఎక్కువగా వాడలేదండి, ఎందుకంటే మనం ఇక్కడ చేస్తున్నది గోంగూర చికెన్ కర్రీ కదండి. ఈ గోంగూర ఫ్లేవర్ని మసాలా ఫ్లేవర్స్ డామినేట్ చేసేసి గోంగూర ఫ్లేవర్ని బయటికి రానియకుండా చేస్తాయి. సో కాబట్టి మనము మసాలాలు ఎక్కువగా వేసుకోకూడదు ఇందులోకి. సో చూస్తున్నారు కదా, మన చికెన్ గోంగూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇందులోని గ్రేవీ మరీ తిక్కుగాను కాకుండా మరీ పలుచగాను కాకుండా ఈ విధంగా మధ్యస్థంగా ఈ కన్సిస్టెన్సీకి రాగానే ఇక ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఇంకేముందండి, మంచి గుమగుమలాడే ఫ్లేవర్తో అద్భుతమైన రుచిగా ఉండే చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఇది వేడివేడిగాను బాగుంటుంది, చల్లారిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఉప్పు పులుపు కారము ఈ చికెన్ పీసెస్కి పట్టి చికెన్ ముక్కలు తింటుంటే మంచి జ్యూసీగా ఉండి భలే రుచిగా ఉంటాయండి. సో చూస్తారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ గోంగూర చికెన్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఈ గోంగూర చికెన్ కర్రీని ఇంతకుముందు ఈ విధంగా ట్రై చేసి ఉండకపోతే కనుక ఈ వీడియో చూసిన వెంటనే చికెన్ తెచ్చేసేసుకొని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.